హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలమ్మా. మరి ఎంత అవకాశం ఇచ్చిన మరి బెదర్ యేసేపు గారికి నా హృదయపూర్వకమైన వందనాలయ్యా. మరి సిస్టర్ కోసం మరి ప్రార్థిస్తున్నాం, అలాగే మీ కుటుంబ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి కుటుంబంలో పిలిపిసి మీరు ఆత్మీయంగా ఎంత ప్రేమతో వచ్చినందుకు, మరి ప్రేమతో మమ్మల్ని పలకరించి ప్రేమతో ఆహ్వానించినందుకు మీ ప్రత్యేక మీ స్వభావాలు తిరుగుతున్నాను. అలాగే సహోదరులు చక్కగా పాట పాడారు. వాళ్ళందరూ కూడా పేరు పేరును కూడా మరి ఉన్న కాలంలో ఉన్న యువరస్తులు మరి అందరికి వందనాలు తెలియజేస్తానమ్మా. అమ్మా మరి గాడ్ బ్లెస్ యూ. మరి ఇంత చక్కటి ఆత్మీయులు, చక్కటి కుటుంబము, చక్కటి ప్రేమ ఇలాగ ఉంటే మనం ప్రేమతో నడవాలి. ఒకరి ఎలాగా ఏ స్థితిలో ఉంటున్నామో, ఏ స్థితిలో పడిపోయామో దేవుని గట్టిగా పట్టుకోవాలట. పట్టుకుంటే ఆ స్థితిని మార్చే దేవుడు, ఆ స్థితిని మరి నడిపించే దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా దేవుని నామములో ఉన్నాం, దేవుడి విశ్వాసులు, క్రైస్తవుల బిడ్డలు కనుక మన దేవుని అనేక క్రియలలో నడిపించే ఆయన శాసనమైన శాశ్వతముగా ఎంతో ప్రేమించాడు కనుక ఆయన చెయ్యి విడవడు, ఎడబావుడు. మనందరిని ప్రేమించినట్లుగా ఉండాలి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం చెప్ప ఆశపడుతున్నాను. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. ఈ వాక్యంతో మాతో మాట్లాడండి. ఇక్కడ కూటుకొచ్చిన బిడ్డలందరూ ప్రభా దీవించండి ప్రభా. అలాగే నాయన యేసప్ప కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇలా కుటుంబం కొరకు సమాధాన పరిచినట్లుగా బిడ్డలకు మంచి చదువు జ్ఞానమును, భారీ మంచి ఆరోగ్యము నాయన ధరింపు చేయించి స్వచ్ఛత విడుదల తెచ్చండి. గొప్ప కార్యమును వాక్యముతో నాతోని అందరితోని మాట్లాడమని సహాయం తెచ్చమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పీఠంలో వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మనం దేవుడు అంటున్నాడు, నీవు కలిగి ఉన్న గట్టిగా పట్టుకోమన్నాడు. ఏ స్థితిలో పడిపోయావు, ఏ స్థితిలో మనం లేగలేకపోతున్నాం, ప్రభు అన్నాడు మార్చే దేవుడు. దేవుడికి స్తోత్రం. మార్చే దేవుడంట. ఆనాడు యేసుక్రీస్తు వచ్చాడని అనేక బిడ్డల కొరకు, రోగుల కోసం, గుడ్డివారు, మూగవారు, వ్యాధుల కొరకు అయ్యా 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 ఈ లోకంలో మాకు ఎవ్వరు బాగు చేసేవాళ్ళు నువ్వే ఉన్నావు అని ఆనాడు అనేక బెల్తేను అక్కడ భాషలో ఎబ్రీ భాషలో బెల్తేమంటారంట. ఆ కొన్న సంగతులు యూదులు పండుగ వచ్చింది. ఆ యూదుల పండుగలో ఉన్న దేవుడు యెరూషలేముకి అక్కడ యేసుక్రీస్తు వస్తే అక్కడ ఎంతమంది రక్షించారు. మరి అనేక బిడ్డలకు రక్షణ పొందారు. మనం కొన్ని విషయాలు చెప్పాలి ఆశపడుతున్నాను. యోహాను సువార్త 5 మొదటి వచనం చూడమ్మా. వెళ్ళాను. ఇక్కడ ఏంటంటే అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చిందట కనుక ఆ యేసు యెరూషలేముకి వెళ్ళాడట. యెరూషలేముకి ఎందుకు వెళ్ళాడు? ఆ కొన్న రోగుల కోసం, స్వస్థత కోసం. 4 వచ్చిన చూడమ్మా. 4 అదే లైన్ 4. పడి ఉండరు చెప్పమ్మా. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనిషి ఉండేది. యేసు వారి పడి ఉంట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఉన్నాడని అడగాక ఇక్కడ ఏంటండి 38 ఏళ్ల నుంచి వ్యాధి గల ఒక మనిషి ఉన్నాడట. రోగి ఉన్నాడు. మండపములను గుడ్డివారు, మూగవారు, కుంటవారు, ఓసగల చేతులు గలవారు గుంపులుగా పడివారు. అయ్యా మాకు ఎవరు లేరయ్యా, నువ్వే ఉన్నావు యేసయ్యా. ఈ రోగిని బాగు చేయాలి, ఈ రోగిని స్వస్థపరచాలి. డాక్టర్ అంటే మహావైద్యుడు నువ్వే. ఈ లోకంలో మాకు ఎవరు ఆశించలేరు. మమ్మల్ని అస్థాయి పుట్టిలాగా జన్మని చూస్తున్నారు కానీ నువ్వే మమ్మల్ని ప్రేమించేవాడని ఆనాడు గుంపుగా వచ్చి అక్కడ ఉన్న ఒక భక్తుడు 38,000 కదా మనుషులు ఒక ఉన్నాడట. యేసుని చూసాట, ఏ స్థితిలో పడిపోయావు, ఏ స్థితిలో ఉన్నావు,
నువ్వు నమ్ముతున్నానయ్యా. అయితే విశ్వాసిస్తున్నానయ్యా అని అడగక అక్కడ రోగి ఎల్లు, అక్కడ వాగ్దాన ప్రకారం నీళ్ళు ములుగు, ఎల్లు నువ్వు పరిశుద్ధం చేసుకో అంటే అక్కడ ఉన్నావు చూడమ్మా. ఆ రోగి అయ్యా నీళ్లు కలరించినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను బతివంతులలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. యేసు నీవు లేచి పరిగెత్తుకుని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు పసుపు నుండి పరిగెత్తుకుని నడిచెను. దేవుడికి స్తోత్రం. దేవుడంట యేసుక్రీస్తు ఆ గుడ్డు అని స్వస్థపడితే ఆ కోనేట్లోకి వెళ్ళు 7 సార్లు గోత్రం ములుగు లేగు అంటే యేసు మాట విని చక్కగా ఎమరిస్తే వెంటనే స్వస్థపరిచాడు. దేవుడికి స్తోత్రం. పరిగెత్తుకు వచ్చాడు. అయ్యా ఈ లోకంలో అవును లేరయ్యా, నువ్వే ఉన్నావా యేసయ్యా, నువ్వు ఉన్నావయ్యా, మహానుభావుడయ్యా అని అక్కడున్న వ్యాధుల కోసం, అక్కడున్న రోగుల కోసం యేసుక్రీస్తు లోకానికి వచ్చాయంట. ఎక్కడ వాళ్ళకి అవసరం వచ్చాయండి? రోగులు స్వస్థపరచడానికి, పాపములు క్షమించడానికి, వాళ్ళు బాగు చేయటానికి, తండ్రి దగ్గర చేర్చుకుని ప్రేమ చూపించడానికంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి అక్కడ పరిగెత్తుకున్న చూడండి 11కి వెళ్తామా? 11 అదే తప్పించుకొని పోయాను అంటే ఎలాగంటే అక్కడ అడుగుతున్నాడట, ఎవరు స్వస్థపరిచారు, ఇంత పరుగుతున్నావు నువ్వు, గుంపు వెళ్ళిపోతున్నావు, ఏసు తప్పించుకొని పోయాను. ఆ తర్వాత చెప్పగా అక్కడ ఏమన్నా యేసు దేవాలయం వెళ్ళి చూసి ఇదిగో నీకు స్వస్థత అవుతుంది, నీ ఇంకా ఏ కీడు ఎక్కువగా కీడు చేయకుని కలగనట్లు ఇంకా ఏ పాపము చేయకు అని చెప్పగా ఏంటండి పాపములు క్షమించడానికి వచ్చాడు, రోగులు స్వస్థపరచడానికి వచ్చాడు, రోగులు బాగు చేయడానికి వచ్చాడు, రోగుల్ని ఆయన మంచి కార్యం ఇవ్వటానికి వచ్చాడు. ప్రియమిట్లారా మనము కూడా మరి ఏ దేవుడి కోసం మనం పోరాడాలి. ఎలా పోరాడాలి? ప్రార్థన చేయాలి. అయ్యా ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో మనకు ఎలా ఉందో అని బాగుపడినట్లుగా మనం ఉండాలి. మరి దేవుడు కూడా ఆనాడు మరి యేసేపుని ఎంత హెచ్చరిక చేశాడు. యేసేపు దీవించబడ్డాడు, ఏ పాపము లేకనే దేవుడు హెచ్చరిక చేశాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో అభివృద్ధి పొందినట్లుగా మనం ఉండాలి, సమాధాన స్థితిలో ఉండాలంట. చూడండి రోమా 5 రోమపత్రిక 5:11 అమ్మా. పొందుతున్నాం. అంతేకాదు ప్రభువుని యేసుక్రీస్తు ద్వారాగా మనం దేవుని యందు అతిశయపడుతున్నాం కనుక ఆయన ద్వారా మన పాపములు ఇప్పుడు సమాధాన స్థితిలో పొంది ఉన్న కదా. ఇట్లనగా మనము ఇంకా మనుషులకు ద్వారా పాపముల ద్వారా మరణము లోకములు ఎలాగ ప్రవహించను అలాగైనా మనుషులు అందరూ పాపములు చేసినందుకు మరణం అందరికీ ప్రాయశ్చిత్తమాయను. ఏలనగా ధర్మశాస్త్ర ప్రకారంగా వచ్చిన కనుక మరి దనుక పాపము లోకములు ఉండను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపములు ఆరోపించబడును. ఆయన ఆదాము చేసిన అతిక్రమలు బోలి పాపములు చేయనని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వారికి మరణమేమి లేదని ఆదాము అలాగే రాబోయే వారికి గుర్తులై ఉండెను. దేవుడికి స్తోత్రం. ఆనాడు చేసిన ఆదాము వల్ల అవ్వ వల్ల పాపము అతిక్రమించుకుందంట. ఏమండి దేవుడు చెప్పింది వినలా, మనం కూడా చెప్పుడు మాట వినాలి. ఏ స్థితిలో పడిపోయాము, ఎలా ఉన్నాం, దేవుడు పట్టుకున్నాడు, కలిగి ఉన్న పట్టుకో, ప్రార్థించు, పట్టుదలండు. యేసయ్యా నాకు ఈ స్వరము కావాలి, నీ ప్రేమ కావాలి, నీ స్వచ్ఛత కావాలి, నీ కార్యముని చూడాలయ్యా, నీ స్వచ్ఛత అని దేవునికి ప్రార్థించు. దేవుడు ప్రార్థిస్తే దేవుడు ఉంటాడచ్చా, నేను ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలోను నేను మారుస్తా, నీ కోసమే ప్రాణం ఇస్తా, నీ కోసం త్యాగం చేస్తా, నీ కోసం వెలిగించబడ్డా, నీ కోసం భారం అయ్యలేదా,
నీ కోసం ఎన్నో శ్రమలు పడలేదా? నీ కోసం అవమానం పడలేదా? నీ కోసం ఉమ్ము కూడా వేయించుకోలేదా? నీ కోసం కొరట దెబ్బలు పడలేదా? నీ కోసం నేను ఎన్నో కేసులుగా ఉండలేదా? నా కోసం కాదు, మీ కోసం, మీ బిడ్డల కోసం వేడండి. ఆనాడు యేసుక్రీస్తు ఇదే పిలిపించి ఆయన లెక్క ప్రకారంగా, ఇదిగో నువ్వు రోగి స్థితిలో ఉన్నావు, నీ రోగిని స్వస్థపరుస్తా, మంచి కార్యం చేస్తున్నా, నువ్వు నడుస్తావు, రండి సామర్థ్య సములారా నా యొద్దకు రండి, సమస్తము కూడి ఉండండి, విశ్రాంతి కావాలా? విశ్రాంతి ఇస్తా. మీకు ఏది అవ్వాలో అదే ప్రకారంగా మోషే ప్రకారంగా ఆజ్ఞం ఇచ్చాడు. మోసే పతి ఇదిగో ఆయన చేసిన ప్రకారముగా, యోహాను చేసిన ప్రకారముగా యేసుక్రీస్తు వస్తున్నాడు. ఆయన ప్రకారముగా, ఆజ్ఞ ప్రకారముగా ఇప్పటికి మరి 2000 సంవత్సరాలు దాటినా సరే దేవుడు మరి రాబోయే గుర్తులో మనం ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నాము అలాగున్నాం, మన దేవునికి పోరాడినట్టు ఉండాలి. చూడమ్మా, మరి మనం ఏ స్థితిలో పడిపోయాము అనే మాటకి ఎలా ప్రార్థించాలి అనే మాటకి వెళ్తాం. చూడండి మత్తయి 6:6, మత్తయి 6:6 చెప్పమ్మా. మత్తయి సువార్త నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యము చూసి నీ తండ్రికి మరిన్ని ప్రార్థన చేయనప్పుడు అనుజనుల వలె వర్జము మాటలు వచ్చి వసింపవద్దు, మాట్లాడుట వలన తమ మనవి వినబడమని వారు తెలుసుకుంటున్నారు. మీరు వారి వల్లే ఉండకండి, మీరు తండ్రిని అడుగుగాక, మునుపు మీరు ఆకలిగా ఉన్నవారే ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. దేవుడి స్తోత్రం. ఇక్కడ ఏమంటే కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలండి? గదిలోకి వెళ్ళంట రహస్యమకంట. రహస్యము మీకు తెలుసండి? రహస్యం గది అంటే మన తలుపులు గది తీసుకుంటాం కాదు, ఈ హృదయాన్ని తలుపేసుకుని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి అప్పుడు మోకరించి ప్రార్థించాలి. హృదయం అంటే తలుపు. ఈ తలుపు ముట్టుకుని, ప్రవ్వా యేసయ్యా నీకు ఎంతైనా వందనాలయ్యా, ఇదిగో ఈ సత్తులు పడిపోయిన స్థితులను నీ రహస్యముగా నీ హృదయములో నాకు చోటు అయ్యా, నీ ప్రేమలో నాకు దయ చూపించయ్యా, నీ విశ్వాసములో నాకు విశ్వాసం లేకపోయినా, నీ కిరీటము పొందుకోలేక స్థితిలోనూ లేకపోయినా, నాకు స్వస్థత లేకపోయినా, నీ దయ కిరీటం మాకు ఫలాల కోరతల ప్రభా, మమ్మల్ని ప్రేమించడానికి నీ కృప కావాలయ్యా అని మనం రహస్యముకి వెళ్ళి దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. ఆనాడు తండ్రి మరి యేసుక్రీస్తు వెళ్ళి మరి మొరపెడతగా, నువ్వు గదిలోకి వెళ్ళినప్పుడు తలుపు వేసి రహస్యముగా తండ్రికి మొరపెట్టాడు. సీమోను, పేతురు ఏమిటి మెలకు ఉండి ప్రార్థన చేయలేవా అని ఆనాడు యేసుక్రీస్తు అయితే, క్షమించు ప్రభువా, సోదరుల్లో ప్రవహించకుండా ఒక్కసారైనా, ఒక్క గడి అయినా, ఒక్క గంట అయినా, ఒక్క నిమిషమైనా, ఒక్క రోజైనా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తే దేవుడు మంచి కార్యం ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడే దేవుడి సన్నిధిలో ఉంటాం. దేవుడి సన్నిధిలో కండి రహస్యముగా ఉంటే ఏ స్థితిలో పడేవు, ఏ రోగి ఉన్నావు ఆ రోగిని పోగు చేసేవాడు నా ప్రభు ఒక్కడే. ఆ ఏ స్థితిలో ఉన్నావు నేను లేకతీయాలి. ఏ గుడ్డివారు మార్చాడు, కుంటివారు స్వస్థపరిచిన వాళ్ళు, స్త్రీలు ఎంతమందో. ఒక స్త్రీ అలాగే 12 సంవత్సరాల నుంచి వ్యాధి గల స్త్రీ, చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని హింస, చెప్పుకోలేని నరకం. ఎవరితో చెప్పుకోవాలి? అప్పుడు ఒక సెల్లం వచ్చి, అక్క ఎన్ని రోగులు ముట్టినా, ఎన్ని స్వస్థపరిచినా నీ రోగి బాగుపడతలేదే, నీకు ఎవరు బాగు న్యాయం చేసేవాళ్ళు లేరా అని ఆ సెల్లం అడిగితే అప్పుడు ఒక సహోదరి చెప్పిందట, ఇదిగో గలిలయ దేశానికి యేసు అని వచ్చాడంట. ఆ యేసుని చూడటానికి ఎంతమందో ఆయనకు స్వస్థత ఇస్తున్నాడట, వ్యాధులు ముడుతున్నాడట, రోగులు ముడుతున్నాడట, గుడ్డివారికి, మోగవారు, చెవిటివారు, నడకలేని వాళ్ళకి వాళ్ళందరికి బాగు చేస్తున్నాడట. యేసే ఒకే మగ ధర్మశాస్త్ర ప్రకారమ్మక ఉన్నారాయ అని ఆ సెల్లమ్మ చెప్తే, ఆ రోగి ఉన్న సెల్లమ్మ స్థితిలోను, దీనా స్థితిలో ఉన్న, ఎంత ఆరోగ్య బలహీతులున్నా అప్పుడు
వెళ్ళి 12 సంవత్సరాలు ఉన్న ఆ వ్యాధికి వెళ్ళిన స్త్రీ, రక్తస్రావంతో బాధపడుతుంది ఆ స్త్రీ వచ్చంట యేసుని చూడాలి, యేసుని కలవాలి, యేసుని ఎక్కడున్నాడు ఏమిటి అని. అప్పుడు ఆ చెల్లెమ్మ వచ్చి యేసుని చూడగానే వెనకాల వెళ్ళి సింగిని ముట్టిందంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 12 సంవత్సరాలు కన్నీటితో బాధ ఉంది. చెప్పుకునే బాధ భర్తతో ఎవరు చెప్పుకోవాలి? భర్త చెప్పుకుంటే 7 మంది కోపడతారు, కొంతమంది చిరాపడతారు. కానీ ఎవరితో చెప్పుకోని ప్రభు పక్షము గుండి ఆవిడ నాకు బాగు చేస్తారని విశ్వసించింది. అప్పుడు యేసు ముట్టగానే అక్కడ 12 సంవత్సరాలు ఉన్న వ్యాధి గల ఆ స్త్రీ క్షణాన్ని ఆగిపోయిందట. దేవుడికి స్తోత్రం. వ్యాధి ఆగిపోయింది. నా ప్రభువు అసాధ్యమైంది. నా ప్రభు తెలుసుకుంటే నువ్వు రహస్యముగా దేవుడి సన్నిధికి వెళ్ళి నువ్వు మొరపెట్టు. ఆయన మంచి కార్యము, మంచి ఫలాలు నీకు స్వస్థత ఇస్తాడు. స్వస్థత అంటే ఆయన ప్రేమించేవాడు. ఆయన చూసి నిన్ను వదిలేసి నిన్ను జనసైతులు చూసి నా ప్రభు వెళ్ళిపోయేవాడు కాదు, నిన్ను ప్రేమిస్తాడు. విశ్వాసం రహస్యముగా ప్రభువా ఈ రహస్యముగా నీకు అప్పగిస్తాను, ఈ వ్యాధి ముట్టని నువ్వు ప్రార్థించితే దేవుడి మంచి కార్యములు ఏ స్థితిని పడిపోయో ఆ స్థితిని మార్చే దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం. ఆ రోగి స్థితిలోను ఈ స్త్రీ కూడా అలాగే వచ్చింది. అనేక బిడ్డలు రోగులు పట్టారు. మనము కూడా రోగి ఉన్నాం, మనము కూడా ఏ స్థితిలో ఉన్నాం ఈ విషయం మనం అందరూ తెలుసుకొని ప్రభు పేరట పేరును కూడా మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. అయా కుటుంబ కొరకు ప్రార్థించి వచ్చాను తండ్రి. నేనా ఏ స్థితిలో పడిపోయామో తెలియదు ప్రభా. రోగి ఉండి ప్రభా స్వస్థపరిచేవాడా ఆనాడు ప్రభా నేనా ఈదులు పండుగ వస్తే ప్రభా ఎంతమందో ప్రభా నీ చూడటానికి గుడివారు, మూగవారు, చెవిటి వారు నాయనా నీ కోసం ఎంతమందో వచ్చారు తండ్రి. నీ సాయి స్థితిలో ఉన్నవాళ్ళు ఎంతమందో ప్రభా నాయనా గలిగే దేశానికి వస్తే నిన్ను చూడాలి, నేను ఆశించాలి, నేను కలవాలి, నేను ప్రేమించాలి, ఒక్కసారి నీతో మాట్లాడాలి. ఆనాడు ప్రభు ఎంతమంది జన సమూహములకు వచ్చి నాయన కొండకి ప్రార్థించగా నాయన ఎంతమందో వచ్చారు తండ్రి. 3.5 సంవత్సరాల ప్రభావ సువార్త ప్రకటిస్తే దానికి ఎంతమంది బాగులు చేత వచ్చావు, రోగులకు బాగు చేత వచ్చావు, పాపములు క్షమించడానికి వచ్చావు తండ్రి. మాకు లోక దృష్టిలో నాయన ఏ పాపము తెలియకనే నాయన ఈ పాతరాత జీవితాలు మమ్మల్ని విడిచిపెట్టి మా రోగుల్ని మాకు స్వస్థత ఏ క్షణము పరిశుద్ధాత్మతో అభిషేకించి ప్రభా. ఇక ఉన్న ప్రభా దురాత్మ తీసివేసి నాయన స్వస్థపరిచి ఆరోగ్యము బలహీనత ప్రభా నాయన కార్యం తెచ్చే ప్రభా, మేలు చేయని ప్రభా. అలాగే సహోదరి ఆరోగ్య విషయాలు బలహీన తీసేసి ఏ శ్రమలు స్వస్థత ఆ బిడ్డకి నడిపించండి, సహాయం తెచ్చండి, శక్తి బలమండి ప్రభాన. దురాత్మ తీసివేసి నీ పరిశుద్ధాత్మ సహవాసముతో ధరింపు చేసి సాక్షి వాడుకమని యేసయ్య పరిశుద్ధాత్మ పెట్టంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఏసురత్నమేజం శ్రీరత్నమేజం ఏసురత్న సంపూర్ణతో విజయముతోను గాక అపాయమ నాక్షణ కలను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ యొక్క కృప తోడేను గాక. మన సమాధానం అందరికీ సహవాసముతో ఆయన నిరంతరముకు మీ అందరికీ తోడేను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లాంటి అందరికి వందనాలు.